హాయ్ ఫ్రెండ్స్, నేను చంద్రిక. మీరు చూస్తున్నారు మా భద్రాచలం వంటలు. ఇవాటి వీడియోలోని మంచి టేస్టీ సమ్మర్ రెసిపీ చూడబోతున్నాము. అది ఏమిటంటే క్రీమీగా మళ్ళీ తినాలనిపించే ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం చూసేద్దాం. 1/2 లీటర్ పాలను తీసుకోండి. కస్టర్డ్ పౌడర్ ను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. మనము పాలను 1/2 కప్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అండ్ పాలు పూర్తిగా కలిసిపోయేటట్లు ఉండలు లేకుండా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన పాలను ఒక ప్యాన్ లో పోసి గరిటతో తిప్పుతూ మీగడ పట్టకుండా అడుగంటకుండా పాలను మరిగించుకోండి. పాలు బాగా మరిగిన తరువాత 1/2 కప్పు వరకు షుగర్ ని యాడ్ చేసుకోండి. స్వీట్ ఎక్కువ తినాలనుకునేటోళ్ళు షుగర్ ని ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. ఈ పంచదార మొత్తం కరిగే వరకు స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించండి. పంచదార పూర్తిగా కరిగిపోయినాక కస్టర్డ్ పౌడర్ ని మరొకసారి కలుపుకొని దీన్ని యాడ్ చేసుకుంటూ గరిటతో కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ ని పాలలో వేసేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఈ కస్టర్డ్ మిల్క్ ని మొత్తాన్ని యాడ్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్ లోనే ఉంచి 2 లేదా 3 నిమిషాల వరకు మరిగిస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసేపు మరిగిస్తే అది చిక్క పడిపోతుంది. చల్లారిన తరువాత ఇంకా గట్టి పడిపోతుంది. అందుకని ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కంప్లీట్ గా చల్లారిపోయినాక ఇప్పుడు కొంచెం చిక్క పడుతుంది. దీనిని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. 2 గంటలైనాక ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు తీసిన తర్వాత ఈ విధంగా చిక్క పడిపోతుంది. ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక బౌల్లోకి కస్టర్డ్ మిక్స్ ని మీకు కావలసినంత యాడ్ చేసుకోండి. ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోకి బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, డ్రాగన్ ఫ్రూట్, కర్బూజా ఇవన్నీ కలుపుకోండి. అంతేనండి, ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయినట్లే. ఇందులోకి మీకు నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.